కుర్చీని మార్చబెట్టి ఏడికి వచ్చినాం రా ఇవాళ ఆలగడ్డ. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. సో మా ఆడవాళ్ళు మీకు జోర్లు ఆలగడ్డ వచ్చింది కాబట్టి ఒకటి చెప్పాలి. కూరలో వేస్తాము ఉల్లిగడ్డ చామగడ్డ, అద్భుతంగా ఉంటుందిరా మా ఆలగడ్డ. ఇంటికి మంచి పేరు తెస్తాడు మన బిడ్డ. ఆలగడ్డ ఆడవాళ్ళే చెప్తారా ప్రపంచానికి మంచి చెడ్డ. అందుకే అంటాం ఆడవాళ్ళు మీకు. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటప్పుడు ఏమోనండి నాకు తెలియదు, తెలిస్తే బాగుండేది అని అలా అనిపిస్తుంది. హలో, నా నేమ్ వై లక్ష్మీ రావణ్య. వై లక్ష్మీ రావణ్య, ఏంది రోల్ నంబర్ ఏందనైతే? ఎలాంటి టైంలో అంటామంటే, సార్ వచ్చి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయంటే, ఏమో సార్ నాకు తెలియదు, నేను మాత్రం బాగానే రాశాను, 2 మార్క్స్ వేసి ఫెయిల్ చేస్తే ఎలా? మరి ఎగ్జామ్ పెట్టే టైంలో ఆడవాళ్ళు మీకు జవాబులు వస్తే అదే చూస్తాం. ఎగ్జామ్ కవర్స్ అదే కదా. మా ప్రోగ్రామ్ చూస్తే ఎగ్జామ్ పీక్తుంది. మరి అది తెలుసుకోవాలి కదా సార్ కూడా. తెలుసుకోవాలి కదా సార్ కూడా. ఎవరైనా చనిపోయినప్పుడు అందరికీ ఏడుపు వస్తుంది, నాకు మాత్రం నవ్వు వస్తుంది. ఎవరైనా ఎందుకు నవ్వుతున్నావంటే ఏమో నాకు తెలియదు అంటాం. ఏరా బానే ఉందా ఈమె? హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, చచ్చిపోతే నవ్వుతుందా టీవీకి? అందరిలాగా ఉంటే ఏం బాగుంటుందన్నా. మరి అందరిలా చచ్చిపోతే నవ్వుతారా పోయి? నవ్వుకోకపోతే క్రేజీ అన్నారు కదా, సమంత నవ్వుతేనేమో చూసారు. మీరు ఆలుగడ్డ ఊరికి చాలా దూరంగా బతకండి చాలు, ప్రశాంతంగా ఉంటుంది. మా ఆయన వచ్చేసి జేబులో డబ్బులు ఏమైనా అంటే ఏమో అండి నాకు తెలియదు అని. జేబులో డబ్బులు పెట్టడం ఆయన తప్పు. ఇంట్లో పిల్ల ఉందని తెలుసుకోవాలి కదా ఆయన. జేబులో పెట్టి ఎట్లా పోతాడు? నెలంతా కష్టపడి సాలరీ వచ్చిన తర్వాత నాన్న డబ్బులు ఇవ్వు అంటే ఏమైనా అంటే ఏమో నాన్నగారు తెలియదు. ఏమో నాన్నగారు సంపాదించేదే ఖర్చు పెట్టడానికి. అంతే. అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్తాడో కూడా నాకు తెలియదు నాన్నగారు. ఓకే, సో ఇందులోకి వెళ్ళి క్రేజీగా ఏమనిపించింది అంటే, మొగుడు జోబులో డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోవడం ఆయన తప్పు. పిల్ల ఉన్నప్పుడు లేపేస్తుంది అందులోకి వెళ్ళి వితౌట్ సెకండ్ థాట్స్. క్రేజీగా అయిపోయినందుకు ఎవరు చెప్పారు? మీరే కదా. రండమ్మా. ఫస్ట్ రౌండ్ లో మా అద్భుతమైన బ్యూటిఫుల్ అమేజింగ్ ఫెంటాస్టిక్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాబా బాబా ఏం అందంగా ఉన్నారు, ఏం అందంగా ఉన్నారు. కొంచెం మేకప్ వేసుకొని రావచ్చుగా, అంత అందంగా ఉన్నారు. మరి మ్యూజిక్. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్తదియా గుండెల్లోన మంటే పెట్టవే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అమ్మా మీ పేరు? మహబూబ్ చాంద్. ఏమైంది? మీకు నమస్కారం పెట్టాలి కదా. నాకు నమస్కారం పెట్టిరా? నీకు ఇంకో చేయించారు, ఆమె కూడా ఇంకో చేయించారు. మీ ఇద్దరు అతుక్కోవడం ఏంది? అంటే కొంచెం వెరైటీగా ఉండాలి కదా అని. మధ్యలో ఆమె ఏం చేయాలి? మీరు నమస్కారం వేరే చెప్తాం. పెట్టండి పెట్టండి. నమస్తే ప్రదీప్ గారా? మా యాంకర్ ప్రదీప్ ని గుర్తు తెచ్చుకున్నారా మీరు? ప్రదీప్ గారికి అండ్ మీకు కూడా. మళ్ళీ సుమక్కకి ఎందుకు వద్దు? సుమక్క టాప్ మోస్ట్ లిస్ట్. టాప్ మోస్ట్ అయితే టాప్ మోస్ట్ కి నమస్కారం పెట్టరా? అందరు యాంకర్స్ కి అందరికి నమస్కారం. ఓకే, నా పేరు మాత్రం చెప్పలే. రవి గారు. అది తీసేయండి చేతులు. నువ్వేం చేస్తున్నావు? ఓ నమస్తే రవన్న. ఇప్పుడు చిరంజీవి గారికి నాగార్జున గారు కూడా చెప్పండి. అందరికీ నమస్తే. అందరికి మహానుభావులు అందరికి నమస్తే. మీరేం? హాయ్ రవి గారు. హాయ్. హాయ్ రవి గారు, నా పేరు యశోద. నా పేరు సుజాత అండి. నా పేరు విద్య. నా పేరు సువర్ణ. సువర్ణ గారు. నా పేరు మమత. మమత గారు. చాంద్. నువ్వు ఏం మాట్లాడుతావు భయం అవుతుంది. నువ్వు సైలెంట్ కూడా గేమ్ ఆడుకొని ఇంటికి వెళ్ళి. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్కి కావాల్సిన సామాన్లు పట్టండి రా.
సో ఇప్పుడు నేను కొన్ని డ్రా చేస్తా. అది సినిమా టైటిల్ అవ్వచ్చు, అది పాట అవ్వచ్చు, అది డైలాగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను డ్రా చేసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఓ ఇది అదా అని. కొన్ని క్రేజీగా కంబైన్ చేయాలి. కంబైన్ చేసి ఎవరైతే ఆన్సర్ ఫస్ట్ చెప్తారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. ఓకేనా? చెప్పాలంటే మీరు ఫస్ట్ బజర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బం 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 అని. బం 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 బం. ఇంకా గట్టిగా బం 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 బం. డమ్ 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 డమ్. డమ్ 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 డమ్. గట్టిగా డమ్ 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 డమ్. డమ్ 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 బం 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 బం. మీరు బం 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 అనాలి. ఆన్సర్ తెలిస్తే మీరు డమ్ 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 అనాలి. రెడీ? ఫస్ట్ జాగ్రత్త చూడరి. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో అది ఏంటండి? బ్లాకే చేసావే ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతూ జలుబు చేసిందా పైన? లాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకుని ఇది ఒక సినిమా పేరు. నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా బం బం బం. బం 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 బం. అందాల రాక్షసి. అందాల రాక్షసి. నీ బొమ్మ దించిన అనుకున్నావు కదా నువ్వు. రంగుల కొంగు తాకి పడిపోయానే నీ అదొక సినిమా పేరు. చూడుర్రి, జాగ్రత్తగా చూడుర్రి. ఊపిరి 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 ఊపిరి. గట్టిగా ఊపిరి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకోసారి డాన్స్ అస్సలు చేయకండి. రండి. మంచి సాంగ్ పెట్టింటే అర్థమయ్యేటట్లు. నీకు అర్థమయ్యేలాగంటే ఓరయ్యో అని పెట్టాలా? ఫస్ట్ పాయింట్ వీళ్ళకి వెళ్ళిపోయింది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గెలవాలి. ఓకే? బిల్లికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ బిల్లికి పిల్లాపి నడిచేపట్టి మోగించేద్దాం పిపి మీది ఇదొక పాట, ఇదొక సినిమా పాట. టైమ్ అప్. లైలా సాంగ్ అని ఐడియా ఉంది. లేలా సాంగ్. ఆ వంకాయ ఏంటంటే అని సాంగ్ ఉంది కదా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే రైట్ ఆన్సర్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. వాళ్ళకి పాయింట్ లేదు కదండి రవి గారు. ఎందుకు లేదంట? టైం అప్ అయ్యారుగా వాళ్ళు. మిమ్మల్ని అడిగినాము, మీరు చెప్పలేదు. ఒక్క నిమిషం కూడా టైం ఇలా మాకు. వెంటనే మళ్ళీ వాళ్ళు మేము చెప్తామని అటు వెళ్ళిపోయారు. మీరు చెప్పలేదు కాబట్టి అటు పోయినా. సరే ఇది చెప్పుర్రి, ఇది చెప్పుర్రి, మీకోసం ఈజీ ఇస్తా. ఎవరన్నారు డమ్ 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 అని? వాళ్ళు అన్నారు. ఒక్క నుంచి మేము ఏడుస్తుంది మళ్ళా. ఇప్పుడు ఆమె డమ్ 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 అన్నది, ఆమె అడగాల వాళ్ళది కదా. చెప్పడక్క. ఓకే, అక్కడ నుంచి ఆవిడ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి. ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేము ఫస్ట్ చెప్పాం. ఆవిడ వచ్చింది కాబట్టి అడగలేదు మేము రవి గారు ఆమెని. మేము ముందుగానే డమ్ డమ్ అని చెప్పాం కదా. డమ్ డమ్ అని చెప్పిన తర్వాత ఎందుకు చూసారు మరి వెనకాల? మేము వెనకాల చూసిన ఆమె ఎందుకు వచ్చిందో మాకు తెలియదు రవి గారు. ఎందుకు పిలిచినావు అక్క? మేము ఆమెని పిలిచలేదు. సరే చెప్పండి.
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే సుట్ట వెలిగించుకుంటానని ఒకడొచ్చు. సామెత ఇది అవును, కరెక్ట్ సామెతనా? కరెక్టే కదా. పదాలు కరెక్ట్ గా వచ్చినాయా? ఇంకొకసారి ఆలోచించి చెప్పండి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఆ, చుట్ట వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి కావాలన్నా. నిప్పు అడిగినాడు. చెప్పండి ఆన్సర్. ఇల్లు కాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలి ఒకడు అడిగాడు. రైట్ ఆన్సర్. ₹3,000. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ కదా, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఆలగడ్డకు వచ్చినాం. ఈ యాక్స్ పట్టుకోకపోతే ఎట్లా? పౌరుషానికి మారు పేరు, మంచితనానికి మారు పేరు మన ఆలగడ్డలో. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ నేను ఎట్లా చెప్తానో, ఎట్లా యాక్టింగ్ చేస్తానో అట్టనే మీరు చెప్పారు అనుకోండి, డబ్బులు ఇస్తా. నాకంటే బాగా చెప్పారు అనుకోండి, ఆలగడ్డలో సగం జాగాలు రాసిస్తా. ఆ చెప్పిన హీరో కంటే మంచిగా చెప్పారనుకోండి, ఆలగడ్డతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా రాసిస్తా. దాని తర్వాత దెబ్బలు తింటా గవర్నమెంట్ నుంచి, ఆ తర్వాత విషయం. కానీ నేను చెప్పినట్టు మీరు చెప్తే సూపర్, ఓకేనా? డైలాగ్ ఏంటంటే జాగ్రత్త విరుది. రేయ్ వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదురా, దొరలా వచ్చా. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిన్ను నిజంగానే రాయలసీమ గడ్డ మీద కనుంటే, నీ అబ్బా మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిచింది మీజమే అయితే రారా చూసుకుందాం, చెమట పట్టకుండా చంపేస్తా. ఇదే డైలాగ్, ఇదే యాక్షన్, ఇదే ఫ్యాక్షన్, ఇదే రియాక్షన్. ఎవరు చెప్తారు? బాగా చెప్పండి. మ్యూజిక్. ఒరే వీరరాఘవరెడ్డి, నీకు మొలిచింది మీసం అయితే నేను నీ ఇంటికి వచ్చా, నీ ఊరికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. వాడి మీసం చూనికి ఇంటికి పోయినవా? పౌరుషంగా దొంగలా రాలేదు, దొరలో వచ్చా. వాడికి మీసం మొత్తం నువ్వు ఓడేంది? వెనుకకు ఏదో పొలం పనులకు పోతున్నాడు, వాడికి వార్నింగ్ ఇవ్వమంటే. ఒరే వీరరాఘవరెడ్డి, నేను దొరలా వచ్చా, దొంగలా రాలేదు. నీ ఊరు వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీకు మొలిచింది మీసం అయితే మీ అమ్మ నిన్ను కనింటే, మీ అబ్బ నీకు మొలతాడు కట్టింటే, రారా నన్ను సంపుదా చూద్దాం రారా. వాడబ్బా వాడికి మొలతాడు కట్టిండో లేదో నీకెందుకు, నీకుంటే రారా అని అనాలి. ఇక్కడ నువ్వు వెళ్ళు, ఏ స్పీడ్ లో అయితే అట్లా వెళ్ళినావు అదే స్పీడ్ వెళ్ళు. ఈసారి డైరెక్ట్ అంబులెన్స్ మేము. అమ్మా నీ పేరు? మానస. మానస గారు బతికించండి అమ్మా ప్లీజ్. నెక్స్ట్ పేషెంట్ మానస గారు. మ్యూజిక్ ప్లీజ్. అమ్మా దోమల బ్యాట్ కాదు అది. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, నీ ఊరికి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిన్ను రాయలసీమ గడ్డ మీద కని ఉంటే, మీ అబ్బ నీకు మొలతాడు కట్టింటే, నన్ను చంపవా చూద్దాం. చదువుకుందంతా చెప్పింది నాయన. మూడో పేషెంట్. నవ్వుతున్నావు, పౌరుషంగా రావాలమ్మా. నీ పేరు? కీర్తి. కీర్తి. నా పేరుకి ముందు కీర్తి చేసిన అయిపోతుంది ఇప్పుడు. ఏమైంది ఏమైంది ఏమైంది? వీరరాఘవరెడ్డి, చెప్పండి అమ్మా. నేను దొంగరా రాలేదా, దొరలా వచ్చా. ఏమో నాకు డౌటే. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. తినేసిపో. ఇంటికి వచ్చిందట, ఇంటికి వచ్చింది లోపలికి.
ఏం పేరమ్మా? వందన. వందన నా బొందన. మ్యూజిక్. ఒరే వీరరాఘవరెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టి ఇంటికి వచ్చా, నీ ఊరికి వచ్చా. డాడీకే గుర్తుంది. ఇలా మూలపోయాడో కనపడకుండా ఉంచండి. ఆలగడ్డకొచ్చి ఒక పౌరుషమైన డైలాగ్ చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఎవరు లేరా? ఇలా చెప్తావు అనుకుంటున్నావు నానా? వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఓడిపోయి వెళ్ళిపోతుంటే నువ్వు గెలుస్తావని ఇలా అనుకున్నావు అమ్మా? నేను చెప్తాననే నమ్మకం నాకుంది. ఉందా? ఉంది. నాకు డౌటే. అమ్మా నీ పేరేంటమ్మా? మౌనిక. మౌనిక. మౌనంగా ఉండడానికి రాలేదు, డైలాగ్ చెప్పడానికి వచ్చింది. ఈరా మ్యూజిక్. వీరనాగారెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టి ఇంటికి వచ్చా. పాల ప్యాకెట్లు ఎత్తా, ఇంత పేడ తీసి కల్లాపు చల్లుతా. నేను దొంగలా రాలేదురా, దొరలా వచ్చా. నీ ఇంటికి వచ్చా, నీ నట్టి ఇంటికి వచ్చా. నీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మర్యాదగా ఆలగడ్డాలో ఎవరైతే ఈ డైలాగ్ ని కూని చేసిరో అందరు రండి. అది ఆలగడ్డకు వచ్చి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఫ్యాక్షనిస్ట్ డైలాగ్ అంటే వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అనుకున్నాం, కానీ కాదు. మేము వెన్న తినమన్నా. నా బుర్ర తింటారు మీరు. నా ఉన్న ధమాక్ తిన్నారు మీరు ఇప్పుడు వచ్చి. కాదు కదన్నా, ఎవడన్నాడు ఫ్యాక్షనిస్ట్? చాలా సెన్సిటివ్, మీకు అర్థం కావడం. పైకి అలా టీవీలలో చూపిస్తారు అంతేగాని ఇక్కడ ఎవరు లేరు ఫ్యాక్షనిస్టులు. ఎవడన్నాడు మిమ్మల్ని ఫ్యాక్షనిస్ట్ అని? ఆలగడ్డ అంటే మంచి మనసున్న వాళ్ళు, ఆ ఆలగడ్డ అంటే మంచి ఆర్టిస్టులు. నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఎవరు బాగా చేయలేదు అంటే నాకు బాధ అవుతుంది. అందరు విన్నర్సే, అందరికి 500 రూపాయలు. లక్ష్మీదేవి వస్తుంటే వద్దన్నది ఆమె. మీరే లక్ష్మీదేవిని తీసుకొని వెళ్ళిపోయారు అలాగా. ఆవిడకి ఇచ్చినా, నీకు తర్వాత మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఫస్ట్ అట్ట వెళ్ళాల్సి. అబ్బో కోపం వచ్చింది. రాదేంటి, రాయలసీమ వాళ్ళకి మినిమం ఉంటుంది మరి. ఈవెనేమో మాకు సాఫ్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడాలి. గేమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక డాన్స్ స్టెప్ వేయాలి, గాలిపటాలు ఎగిరేయాలి. ఫైనల్ గేమ్. టీమ్ లో 3 ఉన్నారు. బ్యాట్ మీద ఈ బాల్స్ ని ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రింగ్ లో నిల్చొని ట్యాపింగ్ ఆపేసో లేకపోతే ట్యాప్ చేసుకుంటారో ఒక గ్లాస్ లో వేయాలన్నమాట. 3 కలిసి ఎన్ని బాల్స్ ఆ గ్లాసెస్ లో వేస్తారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. అండ్ ఈచ్ గ్లాస్ లో ఒకటే ఉండాలి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ వాళ్ళతోనే అని ఆవిడ అన్నది కాబట్టి ఆవిడతోనే స్టార్ట్ చేద్దాం. Your time starts in 3, 2, 1 and go. కాస్మెటిక్స్ పూసేస్తున్నా, అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా, మేకప్ ఎంత ఉన్నా, ఎరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే, హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. మామరా మామరే 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 అమ్మారికిర మామరికిర మామరికిర మామరే అమ్మాయిలా గ్లామరే 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 లోకంలోనే అవుతుంది.
చేయితో వేసింది నాట్ కౌంట్ కాబట్టి గ్లాస్ లో 4 ఉన్నాయి, అందులోకి వెళ్ళి 2 మైనస్ చేస్తున్నాం. ఫైనల్ గా 2 మీ స్కోర్. ఒకటేమో ఫస్ట్ మీరు ట్యాప్ చేయకుండా వేసారు, ఇంకోటి చేయితో వేసారు. సో మీ స్కోర్ 2, మీ టార్గెట్ 3. టేక్ యూర్ పొజిషన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Al Pacino, what you want to tell me now? Del Casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. Hippu ledu, haggalichi Kashmiro. Dhoom dhamaka, full tadaka, eh moka aaja re. Inta daka, vachinaka, banke tufaan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Pe maro, మొత్తానికి ఒక్క తెల్ల బాల్, దాని ముందు గ్రీన్ బాల్, అది కౌంట్ కాదు కాబట్టి మీ టార్గెట్ 3 ఉండే, ఒకటే వేసారు అంతేగా. కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations for winning 3,000 rupees. Another fantastic episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. Until then, నవ్వుతూ ఉండండి and keep saying ఆడవాళ్ళు మీకు